హాయ్ ఫ్రెండ్స్, మనీ మాస్టర్ ఎలన్ బాబు టాక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన యాటిట్యూడ్, మనీ విషయంలో మన యాటిట్యూడ్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ గా, చాలా షార్ట్ కట్ లో చెప్తా. జస్ట్ 2 to 3 minutes డ్యూరేషన్ ఉంటుంది వీడియో. స్కిప్ చేయకుండా చూసేసేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ విషయంలో ప్రతి ఒక్కరికి చాలా చాలా యాటిట్యూడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను ఇక్కడ మెయిన్లీ చెప్పబోయేది ఏంటంటే మీరు ఎవరితో ఉంటున్నారు అనేది మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే డ్రింకింగ్ చేసే వాళ్ళతో ఎక్కువ మంది తిరుగుతున్నారా, మీ యాటిట్యూడ్ వాళ్ళ డబ్బులు ఎంత బ్యాంక్ వచ్చేద్దామా అన్న యాటిట్యూడ్ ఉంటుంది. అది కాకుండా బిజినెస్ చేసే వాళ్ళతో తిరుగుతున్నారా, వాళ్ళలాగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసినప్పుడు మీరు ఎవరితోనైతే ఉంటారో, ఎర్లీ మార్నింగ్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి డే ఎండింగ్ వరకు మీరు ఎవరితోనైతే తిరుగుతున్నారో 50% ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళ మీ లైఫ్ అనేది తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జీవితంలో ఎదగాలని ఒక తప్పనున్న వాళ్ళతో మీరు పనిచేస్తున్నారంటే మీరు ఆటోమేటిక్ గా మీ జీవితంలో పైకి వస్తారు. లేదు మనకెందుకు మామ ఇవన్నీ, మన బతుకు మనం బతుకుతాం, ఎంజాయ్ చేద్దాం, ఈ రోజు మన చేతిలో డబ్బులు ఉన్నాయి, మంచి టూర్కి వెళ్ళిపోదాం, లేకపోతే రేపు మన దగ్గర అంటే ఒక్కొక్కటి ప్లాన్ చేసుకోవాలి లైఫ్ లో. కానీ మెయిన్ థింగ్ వచ్చేసరికి మన లైఫ్ లో మనకేం నీడ్స్ ఉన్నాయో ఆ విధంగా ప్రతి సెకండ్ మనం ఆలోచించుకొని మనం వర్క్ చేసుకోవాలి. వీటితో పాటుగా మన చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకోవాలి. మనమే నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు మన ఎందుకు మనకి ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, మన లైఫ్ ఇంతే, మన బతుకు ఇంతే, మన ఈ 15,000 20,000 జాబ్కే మన లైఫ్, అలాంటి వాళ్ళు అలాగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చెయ్యండి. కానీ ఎంతలో లిమిట్ లో ఉండాలి అంతలో లిమిట్ లోనే ఉండండి. ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారు మనం ఒక మంచి కంపెనీ పెడదాం మన లైఫ్ లో మనకంటూ ఒక పొజిషన్కి వెళ్ళాలి అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతో, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు మీ లైఫ్ లో డైలీ లైఫ్ లో కలుస్తూ ఉంటారు. అంటే జాగింగ్కి వెళ్ళినప్పుడు కానీ, వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ, మీ లైఫ్ లో ఎవ్రీ డే టు డే లైఫ్ లో కలుస్తారు. వాళ్ళతో సరదాగా మాటలు కలపండి. వాళ్ళ యాటిట్యూడ్ కూడా ఎలా ఉంటుందంటే జీవితంలో ఆల్రెడీ సెటిల్డ్ అనమాట. ఇంకా ఉన్న వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలని ఆరోగ్యంతో ఆలోచనతో ఉంటారు. ఇంకోటి మార్నింగ్ వాకింగ్ టైంలో కానీ, ఇలా డైలీ లైఫ్ లో కానీ మినిమం వీలైతే తెలిసిన డాక్టర్స్ తో కానీ ఏదైనా ఒక పాజిటివ్ మాటలు మాట్లాడండి. లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో వాటి గురించి కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని మీరు మాట్లాడుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణమే 50% ఆఫ్ లైఫ్ ని మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఈ వీడియో ఎక్కడితో ఇంతే అనమాట. ఇంతవరకు మీరు చూసారంటే మీ జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నారని అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.